వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను కూడా. ఏంటి అనుకుంటున్నారా? మీకు తమ్నెల్లో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మా ఇంట్లో బోనాలు పెట్టుకుంటున్నాం అనమాట. జనరల్గా అయితే హైదరాబాద్ ఇటు సైడ్ అంతా కూడా ఆషాఢంలో పెట్టుకుంటారు, కానీ మేము మా ఊర్లో మాత్రం శ్రావణ మాసంలో పెట్టుకుంటాం అనమాట. మోస్ట్లీ అత్తయ్య అయినా అమ్మ అయినా ఇద్దరూ కూడాను శ్రావణ శుక్రవారం పూజ అయిపోతుంది కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చి ఇమీడియట్ సండేనే పెట్టుకుంటారు. సో మీరు ఆల్రెడీ శ్రావణ శుక్రవారం బ్లాగ్ చూసుంటారు. హైదరాబాద్లో చేసుకున్నాము. ఇక్కడ పూజ అయిపోగానే అసలు ఆ వీక్ అంతా ఎట్లా జరిగిందంటే శ్రావణ శుక్రవారం పూజ హైదరాబాద్లో, రాఖీ ఏమో ఖమ్మంలో, ఈ బోనాలేమో మహిబాద్లో. నేను తిరుగుతూనే ఉన్నాను అనమాట. సో ఇక్కడ బోనం ఎత్తుతున్నారు మా వదిన. మేము వచ్చేటప్పుడు అంటే రాఖీ కట్టించుకొని అలాగే వదిన్ని మహిబాద్ తీసుకొని వచ్చారనమాట. నేను ఖమ్మం వెళ్ళి నేను సపరేట్గా మహిబాద్ వచ్చేసాను. బోనం మేము నార్మల్గా ఏంటంటే బోనాలు పెట్టుకోవడము అంటే మాకు ఆ ఏరియాలో మా కాలనీలోనే చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసేసి మేము ఇంట్లో వండిన ప్రసాదం అంటే అదే బోనం. ఇంకా దాంతోపాటు అమ్మవారికి మేము చీర పెడతాము. చీర, గాజులు, అలాగే కోడిని కోస్తారనమాట యాజ్ పర్ ట్రెడిషన్. ఎక్కువ మంది ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే మేకని అలా కూడా కోస్తారు. ఎవరికి తగినట్టుగా వాళ్ళు చేస్తారు. మేమైతే ఇవాళ కోడినే కోస్తున్నాము అండ్ ఈసారి నాటుకోడి తీసుకున్నారు మా అత్తయ్య. సో ఇక్కడ మేమంతా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ కొంచెంసేపు వదినెత్తుకున్నారు బోనము, కానీ తర్వాత అత్తయ్య తీసుకున్నారు. గుడి చాలా దగ్గర, నడుచుకుంటే వెళ్ళొచ్చు. జస్ట్ మా ఇంటికి ఒక 2 లైన్స్ అవతల ఉంటుందన్నమాట. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము గుడికి. ఇంట్లో ఏదో మర్చిపోతే నేను ఆ కవర్ పట్టుకొని బయటకు వస్తున్నాను అనమాట. చెప్పాను కదా నడుచుకుంటూ వెళ్ళేంత దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో మా మామయ్య కోడి పట్టుకొస్తున్నారు, అత్తయ్య ఏమో బోనం ఎత్తుకున్నారు. ఇంకా ఈ టెంపుల్ దగ్గర ఏదైతే ఇదంతా ఉంటుందో నాకేమి ఇది ఫస్ట్ టైం కాదు. నేను పెళ్ళికి ముందు కూడా నాకు అలవాటే. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బోనం ఎత్తుకునేటప్పుడు ఎక్కువ శాతం నేనే బోనం ఎత్తుకుంటా. అండ్ గుడి దగ్గర ట్రెడిషన్ అమ్మ ఇంట్లో జస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి గుడికి పంపిస్తుంది మమ్మల్ని. నేను మా డాడీ మా అన్నయ్య లేకపోతే నేను మా డాడీ మేమిద్దరమే వెళ్ళి అక్కడ గుడి దగ్గర చేయాల్సిన ట్రెడిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాము. ఇప్పుడైతే ఫుల్గా వర్షాలు వస్తున్నాయి, కానీ ఆ రోజైతే చాలా ఎండగా ఉంది. అందుకనే ఐషు కొంచెం ఇరిటేటింగ్గా ఉందన్నమాట ఆ ఎండకి అదంతా. ఇంకా వాళ్ళ మామయ్య కొంచెం బుజ్జగిస్తున్నారు మాట్లాడుకుంటూ. ఇక్కడ యాక్చువల్గా నేను చాలా డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల వాల్యూమ్ మ్యూట్ చేసేసా, కానీ చెప్తుంది తన పేరేంటి, ఏ స్కూల్కి వెళ్తుంది అండ్ ఏ క్లాస్ చదువుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళ మామయ్య అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే తను ఆన్సర్ చేస్తూ ఉందన్నమాట క్యూట్గా. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా, భలే క్యూట్గా చెప్తుంది. అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది వినడానికి. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగుండేది, అది మ్యూట్ చేయకుండా ఉండేదాన్ని. సో మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. అక్కడ దేవుడి దగ్గర ఇవ్వాల్సినవన్నీ నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. నాకే చూడడానికి అంత మంచిగా అనిపించదు అనమాట కోడిని కోయడం అవన్నీ. నేను జస్ట్ బోనం అప్ప చెప్తా తప్ప నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా కూడా నేను చూడను ఆ కోడిని కట్ చేసేవన్నీ. నాకెందుకో తినడానికి తింటాను నాన్ వెజ్ బాగానే, కానీ డైరెక్ట్గా చూడలేను అనమాట, తీసుకోలేను ఎందుకో. అదంతా చూసి బాధగా అనిపిస్తుంది. సో గుడి దగ్గర కోసిన కోడిని ఇంటికి ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి దాన్ని చికెన్ షాప్కి తీసుకొని వెళ్తారు. ఇక్కడ రాయేష్ అయితే అదే చేస్తున్నారు అనమాట. దాన్ని అంతా డ్రెస్సింగ్ అదంతా చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి అత్తయ్యకి ఇచ్చేసాము. అత్తయ్య కుక్ చేస్తా అన్నారు. ఇంకా మేమందరం ఎలాగో మేము వదిన వాళ్ళము పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి అందరం కలిసి చాలామందికి ఒకప్పుడు తెలియదు, కానీ ఈ మధ్య కొంచెం ఫేమస్ అయింది. మహిబాద్ దగ్గర భీముడి పాదము అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్స్ అనమాట అవి. సో అందరము ఎలాగో ఉన్నాము. అసలు ఆ ఊరు వెళ్ళకే చాలా రోజులు అవుతుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వల్ల. నేనైతే 3 months తర్వాత వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అంతే 3 months తర్వాత వెళ్తున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా అంతే 3 months తర్వాత వెళ్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఎక్కువ తొందరగా రావట్లేదు కాబట్టి ఎలాగో దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ చూసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా తెలిసిందే కదా, కార్లో రోడ్డు మీద వెళ్తున్నామంటే కనిపించినవన్నీ ఖచ్చితంగా కొనుక్కొని తింటాము. ఇంకా అందులో ఎలాగో పిల్లలు కూడా ఉన్నారు. మేము అందులో లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే జస్ట్ గుడి దగ్గర నుంచి రాగానే అత్తయ్యకి డ్రెస్సింగ్ చేయించిన కోడిని ఇచ్చేసేసి అత్తయ్య కుక్ చేస్తాము అంటే సరే మేము యాక్చువల్గా వెళ్ళి వెంటనే వచ్చేస్తాం అనుకున్నాము. బట్ లేట్ అయింది అనుకోండి. ఇంకా దారిలో అవి ఇవి తినుకుంటూ వెళ్ళాము కాబట్టి పెద్దగా ఆకలి కూడా ఏమనిపించలేదు. లక్కీగా మార్నింగ్ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎండగా చాలా ఇరిటేటింగ్గా ఉంది, కానీ మేము ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళే టైంకి కొంచెం మబ్బులు వచ్చేసాయి. ఎంత బాగుందో క్లైమేట్.
చాలా చాలా బాగుంది. సో ఇదే అనమాట ఎంట్రన్స్, ఇలా ఉంటుంది భీముడి పాదము. లోపలికి మనకి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. కార్ పార్కింగ్కి 100 రూపీస్ అండ్ పర్ హెడ్ 40 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇక్కడైతే మేము ఆల్రెడీ అంటే బయట పార్కింగ్ తీసుకొని లోపలికి వచ్చేయాలి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా వాక్వే అనమాట, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఆల్రెడీ 1-2 షార్ట్స్ అప్లోడ్ చేశాను, చూసేసే ఉంటారు. వాటర్ ఫాల్స్ కానీ అక్కడ క్లైమేట్, ఆ గ్రీనరీ అదంతా చాలా బాగుంది. వెళ్ళిన టైం అంతా కూడా నాకు తెలిసి నా రీసెంట్ టైమ్స్లో ఇన్ని ఫొటోస్ ఇన్ని వీడియోస్ తీసుకోలేదన్నమాట. అక్కడికి వెళ్ళగానే నాకు అనిపించింది, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా 8 వసంతాలు మూవీలో సాంగ్, దానికి నేను కొన్ని క్లిప్స్ తీసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే అవి తీసేసుకున్నాను అనమాట, కావాలి అనుకున్న క్లిప్స్. అండ్ ఇక్కడ చెట్టు మీద కొంతమంది పేర్లు రాసుకున్నారు. యాక్చువల్గా నాకు ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి, నేను చెయ్యను. కానీ వీడియోలో కొంచెం మంచిగా కనిపిస్తుందేమో సాంగ్ కోసం కూడా అన్నట్టు ట్రై చేశాను. కానీ అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు. జస్ట్ నా పేరు, రాయేష్ పేరు, ఒక పుల్ల దొరికితే అక్కడ దాంతో చెక్కడానికి ట్రై చేస్తున్నాను. కానీ అంత క్లియర్గా కనిపించట్లేదు. మనకి ఇప్పుడు ఏదైతే వాక్వే నడుస్తున్నామో ఇక్కడ కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా ఫ్యామిలీస్తో వచ్చిన అట్లా కూర్చొని టైం స్పెండ్ చేసేలాగా ఉందన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే యాక్చువల్ వాటర్ ఫాల్స్. యాక్చువల్గా నీళ్ళు బాగా మురుకులుగా ఉన్నాయి. అండ్ ఆ రోజు వీకెండ్, రాఖీ ఇవన్నీ అవ్వడం వల్ల ఎలాగో ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవుతారు కదా, అందుకని చాలా రష్ ఉండింది. ఇంకా బురద నీళ్ళల్లో మేము అస్సలు దిగలేదు. జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాము కొంచెం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి. అండ్ ఆ ముందు ఏరియాలో లైటింగ్ ఎక్కడ వస్తుంది, వ్యూ ఎక్కడ బాగుంది ఏంటి అని చూసుకొని కొన్ని పిక్స్ అయితే దిగాము. సీరియస్గా వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళింది ఒక రీజన్ అయితే, ఫొటోస్ దిగడం కోసమే వెళ్ళామేమో అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీ అండ్ అనుకున్నట్టు ఇంకా క్లైమేట్ సపోర్ట్ చేయడము చాలా చాలా బాగుంది. మేము జస్ట్ 1 అవర్లో రిటర్న్ అవుతామని అనుకొని వెళ్ళిన వాళ్ళము. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ఉన్నాము. అంటే అంత బాగుందన్నమాట అక్కడ క్లైమేట్ కానీ ఆ వ్యూ అదంతా చూడడానికి, కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా మంచిగా అనిపించింది. కానీ భీముడి పాదం గుర్తులు ఉంటాయంట, కొంచెం క్లోజ్డ్, ఎక్కువ రష్ ఉంది అని చెప్పేసి అండ్ పైన అంత సేఫ్టీ కూడా కాదు అని చెప్పేసి కొన్నిటికి అంటే కొంచెం దూరం లోపలికి పంపించట్లేదు. అందుకని మేమైతే భీముడి పాదాన్ని చూడలేకపోయాము అండ్ మీకు కూడా ఈ వీడియోలో చూపించలేకపోయాము. ఇంకపోతే ఇక్కడ ఈ చెట్లతోనే న్యాచురల్గా కొన్ని ఉయ్యాలలాగా ఫామ్ అయిపోయినాయి. ఇంకా పిల్లలు అవందరూ వాటితో ఆడుకుంటున్నారు. యాజువల్ నేనైతే ఓన్లీ ఫొటోస్ మీద కాన్సన్ట్రేట్ చేశానేమో. అండ్ అంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.